నేనేదో బ్రతికి ఏదో ఈ భూమి మీద ఏదో ఒకరోజు మట్టిలో కలిసిపోతాను కదా అని తన జీవితాన్ని, లోకంలో ఉంటున్నవారు, రక్షణలోనికి వచ్చిన వారు కూడా తమ జీవితాలను చిన్నగా ఆలోచిస్తుంటారు. అందుకే ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కోరుకున్న ఆ భక్తి మనలో కనిపించటం లేదు. ప్రియమైన వారలారా, ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నాం అంతే. ఏం మారాము అని మన జీవితపు లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించగలిగితే బాప్తిస్మము తీసుకున్న తొలినాళ్లలో ఏదో మార్పు గమనించాం, కానీ ఆ తర్వాత శరామామూలే కదా. అందరిలో ఉన్నట్టు మనలో అసూయ కనపడుతుంది. అందరిలో ఉన్నట్లు మనం కూడా పాపానికి భయపడకుండా ధైర్యంగానే ఉంటున్నాం. అందరూ బూతులు మాట్లాడుతున్నారు, మనము మాట్లాడుతున్నాం. ఏమండి, అందరూ ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ బతుకుంటున్నారు. మనం కూడా నలుగురు కూర్చుంటే ఒకరి మీద ఒకరు చాడీలు తప్ప ఏముంది కదా. ఒకరి మీద ఒకరు చాడీలే కదా. ఏమండి, బైబిల్లో నాకు ఇది అర్థం కాలేదండి, ఇది నాకు చెప్పండి అన్నవారు కనబడట్లేదు. ప్రియమైన వారలారా, ఫోన్ ఎత్తాలంటే భయం, మనిషితో మాట్లాడాలంటే భయం. ఎందుకు? లేని వారి ప్రస్తావన తీసుకుని వచ్చి, ఇదిగో ప్రపంచమంతా చెడిపోయింది, ఇప్పుడు మాట్లాడుకున్న మనం ఇద్దరమే బాగున్నట్టు బిల్డప్ ఇచ్చుకోవటం అనేది క్రైస్తవ సమాజంలో అలవాటుగా మారింది. ప్రియమైన వారలారా, ఏమన్నంటే సమాజం అంతా చెడిపోయిందండి, చెడిపోయింది అంతే. ఏదో నువ్వు నేను ఇద్దరమే బాగున్నట్టు ఊహించుకుంటూ అలా ఒకరినొకరు పొగుడుకుంటూ. ఏమండి, క్రైస్తవ జీవితంలో వాక్యము నాలో ఉంది అని చెప్పగలిగే స్థితిలో ఎవరున్నారు? ఈరోజు బ్రతుకును బట్టి మనం కూడా ఎవరిని దేవునిలో ఉన్నాడు అనుకోవట్లేదు. స్టేటస్ను బట్టి, వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఉంటున్న వ్యూయర్స్ని బట్టి కదా. ఇదే కదా మనం కూడా చూస్తున్నది, ఇదే. వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నావో మనకు అవసరం లేదు, మనం ఎలా ఉన్నామో వాళ్ళకు అవసరం లేదు. ఏమంటే మనిషిని సరిదిద్దాలన్న బోధ కరువైపోయింది. అందుకే క్రైస్తవ్యం ఎక్కడికో కొట్టుకొని పోతుంది. లోకంలో ఉంటున్న సమాజం ఏమనుకుంటుంది అంటే, ఇదిగో మేం మారితే ఎంత, మారకపోతే ఎంత అని వారు, మారిన మనం, నేను బ్రతికితే ఈ ప్రపంచం మారుతుందా, నేనొక్కడిని బతకకపోతే ఏముంది, కొన్ని రోజులు నటించి ఈ మట్టిలోనికి వెళ్ళిపోతే చాలు అని. ఏమండి, వాక్యము, ప్రార్థన ఇవి కాదండి మనిషికి సన్మానాలు, పొగడ్తలు కదా. ఎందుకంటే సభల రూపురేఖలు కూడా మారిపోయి, ఏమండి, ఉజ్జీవము అనే ఒక పదాన్ని, ఏమండి, చిన్ననాటి నుంచి వినేవన్నీ ఉజ్జీవము అని. కానీ ఈరోజు ఉజ్జీవము కలిగే సభల కంటే ఏమండి, డిస్కో లైట్లు పెట్టి ఎక్కడో ఉంటున్న కల్చర్ను సభలలోనికి తీసుకుని వచ్చి అంత గందరగోళ పరిస్థితి. నవ్వేసుకోవటం తెగ, కళ్ళల్లో నీళ్ళు తిరిగే స్థితి లేదు, గుండెల్లో బరువెక్కి అయ్యో ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడన్న భావన ఈరోజు మనిషిని తాకిన స్థితి ఈరోజు కనబడటం లేదు. ప్రియమైన వారలారా, అందుకే భక్తి మనకు వెక్కసం అయిపోయింది, ఇష్టం లేదు. అందరూ చూస్తున్నప్పుడు ఏమండి భక్తిగా నటించి లోకంలోనికి వెళ్ళి మన ఇష్టానుసారంగా బతకటమే భక్తి అనే ఒక వేషాన్ని మనిషి ధరించుకుంటున్నాడు. సంఘం అనే భయం లేదు, కాపరనే భయం లేడు, పెద్దలనే భయం ఈరోజు లేదండి, లేదు. ఇలా అయిపోయిందండి సమాజం.
ఏమంటే లోకం ఎలాగూ వాక్యం లేదు గనక అలా అయిపోయింది అనుకోవచ్చు. మనకేమైపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా? బాప్తీసం తీసుకున్నప్పుడు ఎందుకయ్యా ఈ బాప్తీసం తీసుకుంటున్నావంటే పరలోకం అన్నావు, దాన్నే మర్చిపోయావా? ఎందుకు తీసుకుంటున్నావు? పరలోకానికి వెళ్ళాలి అని చెప్పావే, దాన్నే మర్చిపోయావా? ఈ బాప్తీసం వల్ల నీకు కలుగుతున్న లాభం ఏంటంటే, నా యేసుక్రీస్తు రక్తం నన్ను పాపములో కడిగి వేస్తుందని చెప్పావే, మరలా పాపాలకు తెగబడుతున్నావేంటి? కష్టమైన నష్టమైన దేవుని కోసం బతుకుతావంటే బ్రతుకుతానన్నావు, ఈరోజు కష్టం రాగానే విశ్వాసములో నుంచి తొలగిపోతున్నావు, నష్టం రాగానే ఎదుటి వారిని నిందిస్తూ బ్రతుకుతున్నావు. భరిస్తానని అడుగులు వేసి ఈరోజు భరించలేకపోతున్నానంటున్నావేంటి? ఏమోనండి, మనమంతా ఎవరో బతకట్లేదన్న బాధ తప్ప అసలు మనం ఏం బతుకుతున్నామండి నాకు అర్థం కాదు. ఎవరో బతకట్లేదు, ఎవరికో ఏది లేదు, వాళ్ళు ఇలా ఉంటే బాగుండు, వీళ్ళు ఇలా ఉంటే బాగుండు, వీళ్ళు ఇలా ఉంటే బాగుండు. ఏ రోజైనా దేవుడు నువ్వెలా ఉంటే బాగుండు అని దేవుడు కోరుకుంటున్నాడో నువ్వు ఆలోచించావా? మన జీవితాలను పక్కన పెట్టి ఎంతమందిని గురించి ఆలోచిస్తే ఉపయోగం ఏంటంటే, అందుకే చాలా సందర్భాలలో మనుషులతో మాట్లాడాలంటే భయం ఏర్పడింది ప్రియమైన వారలారా. ఎందుకు? వాక్కులను గురించి ఉండవు, వీడి గురించి వాడి గురించి సంబంధం లేని విషయాలను గురించి అవసరమా? ప్రభుత్వాలేమో జాగ్రత్త అని చెబుతున్నాయి. కరువు రాబోతుందో, క్షామము రాబోతుందో, పొదుపు నేర్చుకోండి అని చెబుతున్నాయి. ప్రపంచ వార్తలేమో యుద్ధాలు. 2 రోజుల క్రితమే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదిగో ఎబోలా అనే ఒక భయంకరమైన రోగం ప్రపంచములోనికి మరలా స్వైర విహారం చేయబోతుంది. అది ఒక వ్యక్తికి వచ్చిన ప్రపంచానికి పాకే అవకాశం ఉంది, జాగ్రత్త అని ప్రపంచ దేశాలను హెచ్చరిస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. హెచ్చరిస్తుంది. తొలి పలుకులలో విన్నట్టు కుటుంబాలలో కన్నీళ్ళు. దేవా, ఈ పరిస్థితుల మధ్య నేను నీ కొరకు బ్రతకాలి, నా వల్ల ఏమవుతుందయ్యా? నేనొక్కడిని బ్రతికితే ఈ ప్రపంచం మారుతుందా అని ఒకవేళ దేవుణ్ణి అడగగలిగితే నీ జీవితం ఎంత విలువైందో పరిశుద్ధ లేఖనాలలోనికి వెళ్ళి చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మనం ఏమనుకుంటున్నామంటే, నేనెందుకు గొరగానివన్నీ, నేను బతికితే అయిపోద్దా అనుకుంటున్నావు. ఎవరో బతకాలను నువ్వు కోరుకుంటున్నావు, కానీ నువ్వు ఆయన కొరకు బ్రతకటం అనేది ఎంత విలువైనదో ఒక్కసారి లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే దేవుడు నిన్ను నన్ను ఒక వ్యక్తిగా చూడట్లేదు, ఆయన ఒక శక్తిగా చూస్తున్నాడు అని లేఖనాలలో మనకు కనబడుతుంది ప్రియమైన వారలారా. ఇంట్లో 4-5 ఉంటారు. ఈ 4-5 ఉన్నప్పుడు తండ్రి పెద్ద కొడుకును చూసి లేదా పెద్ద కుమార్తెను చూసి ఏమంటాడో తెలుసా? అమ్మా, ఇదిగో నువ్వు బాగా చదువుకుంటే ఈ కుటుంబం నిలబడుతుందమ్మా, ఉద్యోగాన్ని సంపాదించు అని ఏమంటాడో తెలుసా? నీ ఒక్కదాని మీద ఈ కుటుంబం ఆధారపడి ఉంది అంటాడు. నీ ఒక్కదాని మీద ఈ కుటుంబం ఆధారపడింది. ఆలోచించండి. ఆమె నేనొక్కదాన్ని ఏం చెయ్యగలను అనుకుంటున్నప్పుడు, లేదమ్మా, నువ్వు కష్టపడి ఒక ఉద్యోగాన్ని సంపాదించగలిగితే ఇదిగో ఈ 4 జీవితాలను నువ్వు సరిదిద్దగలవు. ఒక రైతు ఎకరం పొలాన్ని చూసి ఏం చేయగలను అని నిరుత్సాహంతో ఇంటికి వెళ్ళడు.
ఈ ఒక ఎకరం పొలాన్ని సాగు చేసి 6 నెలలు కష్టపడి 40 బస్తాలను నేను తీయగలుగుతానని నమ్ముతున్నాడు. నేనేం చేయగలను అని ఇంటికి వెళ్ళిపోతే ఆహారం కాదు కదా, ఈ 40 బస్తాలతో అనేకులకు ఆహారాన్ని పెట్టగలిగే సమర్థుడుగా మనకు కనబడుతున్నాడు. మీరు ఆలోచించండి, నేనేం చేయగలను అని రైతు ఇంట్లో పడుకుంటే ఈరోజు 5,000 మన లోపలికి వెళ్ళవు ప్రియమైన దేవుని పిల్లలారా, లోపలికి వెళ్ళవు. నీ జీవితము 10 మంది ఆకలి తీర్చగలదు. నీ జీవితము 10 మందిని ప్రభావితం చేయగలదు. నీ ఆలోచనలు అనేకులను కదిలించగలవు. నేనొక్కరిని ఏం చెయ్యగలను అన్న ఆ పదం నిన్ను నిర్వీర్యము చేస్తూ దేవుని కొరకు నిన్ను బ్రతకనీయకుండా చేస్తుంది. కానీ దేవుడు నిన్ను ఒక వ్యక్తిగా చూడట్లేదు, ఒక ప్రభావము నీలో నుండి సమాజానికి వెళ్ళగలుగుతుంది అని నిన్నొక శక్తిగా చూస్తున్నాడు అని లేఖనాలలోనికి వెళ్ళి చూస్తే ఏమండి, నిజంగా మనం ఆశ్చర్యపోతాం. అందరి మీద పడింది. ఆ ఒకడు పాపము చేయకుండా ఉంటే ఎవరు పాపము చేయకుండా ఉండేవారు? ఆ ఒకడు పాపము చేశాడు. అందరికీ ఏంటంటే ఆ ఒకడి ప్రభావం అందరి మీద పడింది ప్రియమైన దేవుని పిల్లలారా. అప్పుడప్పుడు మీరు గమనిస్తారేమో, అందరూ చక్కగా వాక్యం వింటున్నారనుకోండి, అందరూ వాక్యంలో ఉంటారు, ఎవరిలోనూ పురుగు తిరుగుతుంది ప్రియమైన వారలారా. వారు లేచి అటు ఇటు తిరుగుతున్నారనుకోండి, పక్కోడికి కూడా ఏమొస్తుంది తెలుసా? ధైర్యం వచ్చేస్తండి. ఎందుకు? ఒకరు లేచి తిరుగుతున్నారంటే మనం కూడా ఏం చేయొచ్చు? తిరగచ్చు. చూసారా, మనం కూడా తిరిగేయచ్చు. మీరు ఆలోచించండి. ట్రైన్లలో అప్పుడప్పుడు గమనిస్తుంటాం, గుట్కా వేసుకుని వెళతాడు, వెళ్ళి ఎక్కడ ఉంచాలని ప్లేస్ వెతుకుతుంటాడు. నీట్గా ఉందనుకోండి, వాడికి ఉంచాలనిపించదు. ఆల్రెడీ ఇంకొకడు ఉంచిన మరకలు కనిపించాయి అనుకోండి, ఉంచేస్తాడు. ఎందుకు? నాకంటే ముందు ఒకడు ఇక్కడ ఉంచేశాడు కదా. అంటే ఆ ఒకరిని బట్టి వీడు కూడా ప్రేరణ పొందుతున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. చూసారా, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో చాలామంది నిద్రపోతుంటారు. తెల్లవారుజామున పోలీసు వచ్చి అందరినీ లేనాయన తెల్లారింది అని లేపడు. ఎలా లేపుతాడో తెలుసా? ఆయన చేతిలో లాఠీ ఉంటుంది. ఆ లాఠీ పట్టుకొని ఫస్ట్ ఒక్కరిని కొడతాడండి. వాడు సౌండ్ చేస్తాడు. చేయగానే ఏం జరుగుతుంది? టక 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 అన్ని అందరు లేచిపోతారండి. అంతే, ఇక అందరు లేస్తారు. ఎందుకు? ఆ ఒకడి కేకల ప్రభావం ఏం జరిగింది? అందరి మీద పడిందండి. అందరి మీద. చూసారా, మనం హోటల్కి వెళ్ళామనుకోండి, అందరూ పూరి అని ఆర్డర్ ఇచ్చారనుకోండి, మీకేం కావాలని అడుగుతారు. అప్పుడు మనం ఏమంటాం తెలుసా? అందరూ పూరి అన్నప్పుడు నాకెందుకు, నాకు కూడా పూరి చెప్పండి. ఆల్రెడీ నాకు షుగర్ ఉంటుంది, అది తినొద్దన్న సంగతి తెలుసు. కానీ ఏం చేస్తుంటాడు? అందరు తింటున్నప్పుడు నాకు కూడా అదే కానివ్వండి. అంటే ఒకరి ప్రభావం ఒకరి మీద ఎలా పడుతుందో మీరు గమనిస్తున్నారా? ఒకరి ప్రభావం ఇంకొకరి మీద ఎలా పడుతుందో మీరు గమనించండి. అందుకే మనం ఎవరితో ఉంటే వారి ప్రభావం అనేది మన మీదికి వస్తుంది ప్రియమైన వారలారా. ఆదాము పాపము చేశాడు. ఆ పాపము చేయటాన్ని బట్టి అనేకులు ఆదాము వలనే పాపము చేశారు. ఒకని అవిధేయత అనేకులను ఎలాగూ
పాపము చెయ్యటానికి ప్రోత్సహించిందో అంటే ఒకడు బాగుంటే అందరూ బాగుంటారు అని మనకు అర్థం అవుతుంది. అంటే ఒక్కడే కదా అని తేలికగా తీసేయడానికి వీలు లేదు ప్రియమైన దేవుని పిల్లలారా.